బాగుంది అనిపించింది హీరోయిన్. ఒక సాంగ్ కి ఒక 2-3 షార్ట్స్ కి ఉంటుంది, అంత మించి ఏమి ఉండదు. బట్ ఇంకొంచెం ఇంట్రడ్యూస్ చేస్తుంటే బాగుంటుంది. సో ఆ స్టోరీ అనేది చూస్తేనే తెలుస్తుంది, ఇప్పుడే రివ్యూలో చెప్పేస్తే ఎందుకు చూస్తారు, అందుకే. సో నీకు కొంచెం సస్పెన్స్ అయితే వదులుతాను మీకు. స్టోరీ అయితే మొత్తం ఎర్ర సముద్రం చుట్టూ తిరుగుతుంది. అఫ్ కోర్స్ నేను 95% ఇస్తాను, బికాస్ ఆ 5% కూడా జాన్వీ కపూర్ని కొంచెం చూపిస్తే బాగుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది, కాకపోతే కొంచెం చూపించాల్సింది. లేదు, లాగ్ ఏం లేదు. మనకి ఎట్లా అంటే ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక సెంటిమెంట్, సో ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ తీశారు మూవీని. చాలా బాగా తీశారు, అన్ని బ్యాలెన్స్ అయిపోయాయి. 100% వర్త్ మూవీ. అవును, డిసప్పాయింట్ అయ్యాం, బట్ ఎన్టీఆర్ని చూపించారు కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోయింది. అది కూడా సో ఎవ్రీథింగ్ బ్యాలెన్సింగ్లో వెళ్ళారు. కొరటాల శివ చాలా బాగుంది. అలీ ఖాన్ ఉన్నారు కదా, సో విలన్ అవుతాను, తను కూడా చాలా బాగా చేశారు. అంటే హిందీ ఇండస్ట్రీ నుంచి తన మంచితనం మొత్తం హీరోకి ఇచ్చేసినట్టున్నారు. సో అందులో కూడా చాలా మంచిగా ప్రవర్తిస్తాడు. సో అవును, మిస్ అవుతూ ఉంటుంది. ఇక అది మనదేం మిస్టేక్ లేదు. సో తను ఏదైతే ప్రొడ్యూస్ చేసి మనకి బయటికి పంపిస్తే అవుట్పుట్, సో అదే మనం ఎస్టిమేట్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. అవుట్ ఆఫ్ 10 9.5 ఇస్తాను, బికాస్ ఆ 5% కూడా జాన్వీ కపూర్ కొంచెం చూపిస్తే బాగుండని నా ఇన్నర్ ఫీలింగ్. చాలా బాగుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్. దాని కొరియోగ్రఫీ కూడా మనం అసలు ఆ టైప్లో చేశారని కూడా అనుకోము. చాలా బాగా చేశారు. వేరే కొరియోగ్రాఫర్ చాలా బాగుంది. సో ఇంకొంచెం స్టెప్స్ పెడితే బాగుండు అనిపించింది, ఎందుకంటే తనకున్న గ్రేస్కి తను ఫ్లెక్సిబుల్గా ఉంటాడు ఎన్టీఆర్. సో తను ఇంకొంచెం యూజ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. డాన్స్లో కొంచెం బాగా ఇవ్వాల్సింది తనకి కొరియోగ్రఫీ. మేడం మూవీ మొత్తంలో మీకు ఏం హైలైట్స్ అనిపించినాయి? నాకైతే సముద్రం ఏర్పెక్కడం బాగా నచ్చింది. సో ఫైట్ సీన్స్ ని బాగా ఇష్టపడ్డాను. ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ చంపేస్తాడు దాన్ని. జమ్ అని వస్తుంది, ఇట్లా ముందు నుంచి ఒకరిని చంపుతారు, వెనక నుంచి ఇంకోళ్ళు చంపుతారు. అది బాగా అనిపించింది నాకు. లేదు, కామన్గా అయితే ఏం లేదు, కొంచెం యూనిక్గా ఉంది. ఓల్డ్ వర్షన్, అంటే అప్పట్లో సముద్రంలో ఏం జరుగుతుంది, సో వాళ్ళ సముద్రంలో పీపుల్స్ కోసం ఒకడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాడు. సో అతను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేసి చూపిస్తారు. నేనైతే తన చూసింగ్, అంటే స్టోరీ చూసింగ్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. లుక్స్ చాలా అంటే డిఫరెంట్గా, అది RRRతో కంపేర్ చేసుకుంటే వేరే లెవెల్. ఇది కొంచెం న్యూగా వచ్చింది, ట్రెండీకి తగ్గట్టుగా ఉంది. జాన్వీ కపూర్ ఎక్కువ చూపించలేదని డిసప్పాయింట్ అవుతున్నారు? అవును, నాకు కూడా ఉంది. కొంచెం ఆమె చూపిస్తుంటే బాగుండేదని. సో మేబీ పార్ట్ 2లో తను ఎక్కువ ఉండొచ్చు, అందుకే పార్ట్ 1లో తక్కువ చూపించారు. రొటీన్ గా అనిపిస్తుంది, అన్ని మిక్స్ కొట్టారు. పార్ట్ 1 సరిగా లేరన్నోన్ని కొట్టి చంపేసండి. చాలా బాగుంది సినిమా. చూపించామన్నా నాకు సంబంధం లేదు, నేను ఇలాంటి వాటిలో దూరం. సూపర్ గా ఉంది మూవీ. ఎలా ఉందన్న? అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. జాన్వీ కపూర్ కెమిస్ట్రీ ఎలా ఉంది? అది కూడా బాగుంది, సూపర్ గా ఉంది, చూడొచ్చు. కుదిరితే జాహ్నవి కపూర్ ని ఆచార్య 2లో తీసుకోండి. థ్యాంక్ యూ. ఐమాక్స్ లో సూపర్ హిట్. ఫస్ట్ టైం నాకు అయిపోతే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. సో సూపర్ హిట్ అయింది ఇంతవరకు. అంటే రాజమౌళితో మూవీ తీసిన తర్వాత ఫ్లాప్ అనే కాన్సెప్ట్ ని బ్రేక్ చేశాడు. సూపర్ హిట్ ఉంది. ఫైట్ సీన్స్ అయితే హైలైట్. ఫైట్ సీన్స్ అయితే సూపర్ డూపర్ అయింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది మూవీ. మీ అందరికీ నచ్చుద్ది, పక్కా షో విజిట్ చేయండి. 5 times చూసినా మీకు బోర్ కొట్టదు మూవీ. ఫైట్ సీన్స్ అయితే 100 మంది వేట కుక్కలు వెంటబడితే ఒక సింహం వేటాడితే తిరిగట్టుంటారు. సూపర్ ఎంజాయ్ ద మూవీ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ని ఇప్పటిదాకా మనం చూడలేము కెరియర్లా. ఫస్ట్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసిండు. అసలు ఎన్టీఆర్ కెరియర్లా అసలు ఒక సింహాద్రి, ఒక ఆది తర్వాత ఒక నట విషయం చూపించేసిండు, ఇచ్చి పడేసిండు. సూపర్ సినిమా. సినిమా నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చెప్పిన దానికంటే చాలా హైప్ ఉంది. అండ్ ఎక్సలెంట్ ఫైట్ సీన్స్ కానీ సీక్వెన్సెస్ కానీ
అండ్ గ్రేట్ న్యూస్ ఏంటంటే జో లాస్ట్లో క్లైమాక్స్ ఉంది కదా చాలా బాగా ఇచ్చింది, హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సినిమా పర్లేదు, చాలా బాగుంది. నా పిచ్చెక్కిచ్చిన మూవీ ఎన్టీఆర్ చెప్పినట్టే కాలర్ ఎగిరేసుకొని చెప్తున్నాము. సబ్జెక్ట్ చేసిన మూవీ. మ్యాడ్ మూవీ మ్యాడ్ ఉంది. ప్రజ్వల్ పెరుగు అలా కొరడా శివ రైడింగ్ అంతా క్రేజీ ఉందన్న. అసలు ఆ మాస్ లెవెల్ థింకింగ్ అంతా వేరే ఉంది. సాంగ్స్ అనిరుద్ బ్రదర్ క్రేజీ కొట్టిండు. ఓవరాల్ చాలా బెస్ట్ సినిమా అన్న. లేదన్న సెకండ్ హాఫ్ లాగ్ లేదు, ఏం లేదు, అంతా చాలా బాగుందన్న సినిమా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సూపర్ ఇట్టు కొట్టి బాహుబలి రేంజ్ క్లైమాక్స్ అన్న. జై బాలయ్య, జై బాలయ్య అల్లాడిచ్చింది. సూపర్ సినిమా, మంచిగా ఉందన్న. సూపర్ సూపర్ ఉందన్న మూవీ. కేక బాగున్నా. ఏం లేదన్న సినిమాలో. ఆచార్య చాలా బాగుంది బ్రో, ఆచార్య చాలా బాగుంది బ్రో. సూపర్ సూపర్ బాగుంది మూవీ, అన్నీ నచ్చాయండి. బాగుందండి సినిమా, బాగుంది. ఫస్ట్ నుంచి లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. సినిమా అయితే బాగుంది. సాంగ్స్ విజువల్స్ బాగున్నాయి. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో, ఎన్టీఆర్ బాగా చేశాడు. చాలా బాగుందన్న. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్ పీక్స్. ఇంకా సూపర్. జవరా ఎన్టీఆర్ అన్న మాత్రం కేసీపీ సింపు పడుతుంది. బాగుంది బాగుంది నా సూపర్ ఉందా నా మూవీ. 2 సార్లు నేను మళ్ళీ 4 షోకి వెళ్తున్నాను ఇప్పుడు. సూపర్, లైఫ్ ఈజ్ రియల్. బాగుంది, చాలా బాగుందండి. సూపర్ సూపర్. చాలా బాగుంది. సూపర్ అన్న. హైలైట్ ఉన్నాయన్న. బాగుందన్న, బాగుందండి. చాలా బాగుంది. బాగుందన్న, బాగుంది. బాగుందన్న, బాగుంది. బాబాయ్ ఓన్లీ ఎన్టీఆర్ మ్యూజిక్. కొద్దిగా లాగ్ ఉంది, రొటీన్గా ఉంది కొద్దిగా, కానీ సినిమా అయితే సూపర్. ఎన్టీఆర్ యాక్షన్ డిఫరెంట్, విజువల్ సూపర్, మ్యూజిక్ సూపర్. అసలు సూపర్ మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్షన్ ఓన్లీ. సూపర్ సూపర్ సినిమా, సూపర్. ఆచార్య చాలా బాగుంది బ్రో. మీరు కూడా ఎవరు మూవీ చూస్తే నిద్రపోరు, అంత అంటే అంత బాగుంది అనా. ఏ హీరో అయినా సరే ఒక ఏజ్ వస్తే సీనియర్ అవుతారు, ఒక ఎన్టీఆర్ తప్ప. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్, ఎప్పుడు జూనియర్ గానే ఉంటాడు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా, అనిరుద్ గారు అయితే అబ్బాబాబాబాబా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే, మ్యూజిక్ తో సముద్రంలో ముంచేశారు. ఆ జాకెట్లు తెచ్చుకోండి. నెంబర్ 1 ఉంది, బాగుంది, సూపర్ హిట్. భయ్యా సినిమాని ఎవరా ఆపేది? నీ అయ్యా వచ్చిందా దేవరా. దెంగర్ భయ్య, సావ దెంగర్ సినిమా సూపర్ సూపర్. ఆపేది ఎవరా? వచ్చిందా దేవరా. సినిమా సూపర్, గూస్ బంప్స్ భయ్య. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ భయ్య. కొరటాల శివ గారు మీరు ఆచార్య 2 తీయాలి, ఆచార్య 2 తీయాలి. సూపర్ సూపర్ సినిమా భయ్య. ఎన్టీఆర్ పిచ్చకిస్తాడు. ప్రతి సీన్, ప్రతి విజువల్స్ హైలైట్ భయ్య. కానీ జాహ్నవి కపూర్ని 15 నిమిషాలు చూపించాడు భయ్యా. 15 నిమిషాలు చూపించాడు. 3 నిమిషాలు సాంగ్, 10 నిమిషాలు పంచిక్ 3 నిమిషాలు సాంగ్, 10 నిమిషాలు పంచిక్.
ఏంది భయ్యా మైక్ తీయండి కొరటాల శివ గారు నిజంగా ఊపిరి తెప్పించారయ్యా. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పదును కొనపని నింపాడు బాక్స్ ఆఫీస్ కొనపని నింపాడు. అన్న హీరోయిన్ మాత్రం ఎట్లా చేసింది ఒకటి చెప్పాను, ఒకసారి ఒకటే చెప్తాను. ఎట్లా ఇచ్చింది జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ బంచెక్